వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిత్రపక్ష టీడీపీకి బీజేపీ నాయకత్వం మరో ఆఫర్ ఇచ్చింది. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తుంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. కేంద్ర మంత్రివర్గంతో పాటుగా కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తుంది. తాజా చర్చల్లో భాగంగా టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకంలోనూ అవకాశం కల్పించాలని నియమించినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు ఈ పదవికి ఎవరిని ఖరారు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. బీజేపీ నాయకత్వం మిత్రపక్షాల విషయంలో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తుంది. త్వరలోనే బీహార్, ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. టీడీపీకి కేంద్ర కేబినెట్లో 2 మంత్రి పదవులు దక్కాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించారు. 2014-2018 మధ్య కాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న సమయంలో గవర్నర్ పదవిపై హామీ దక్కింది. అయితే అమలు కాలేదు. ఈసారి తొలి ఏడాది పూర్తవుతూనే గవర్నర్ పదవిపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పైన హామీ దక్కినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. టీడీపీకి మరో గవర్నర్ పదవిపై టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరిని అవకాశం కల్పిస్తారనేది చర్చ జరుగుతుంది. అశోక్ గజరాజుకు ఖరారు వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావడంతో పాటుగా వివాదారహితుడు. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుతం కేబినెట్లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతి రాజు గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక బీసీ, ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవిపైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. సీనియర్ నేత యనమల సైతం ఈ రేసులో ప్రముఖంగా ఉన్న ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో రెండో గవర్నర్ పదవి రాయలసీమకు చెందిన బీసీ నేతకు ఇస్తారనే వాదన వినిపిస్తుంది. అందులో భాగంగా రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్లో పనిచేసి ఆ తర్వాత టీడీపీలో కీలక పదవులను నిర్వహించిన కేఈ కృష్ణమూర్తి పేరు తెర మీదకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ కేఈ కుమారుడికి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. పత్తికొండ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2014-19 కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో కేఈ పనిచేశారు. దీంతో ఈసారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో కీలక నియామకాల్లోనూ టీడీపీకి చెందిన ఏపీ, తెలంగాణ నేతలకు అవకాశం దక్కనుంది. ఈ మేరకు టీడీపీ నుంచి జాబితా కోరినట్లు తెలిసింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణపైన చర్చ జరుగుతున్న వేళ కేంద్రంలో మరో మంత్రి పదవి, గవర్నర్ హోదా ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఏపీలోని కూటమి పార్టీలో ఆసక్తికరంగా చర్చగా మారుతుంది.